గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం, జిఎస్డిపి. సో మెయిన్ దాంట్లోకి వెళ్ళే ముందు అసలు జిఎస్డిపి అంటే ఏంటో ఒక్కసారి చూద్దాం. సో జిఎస్డిపి అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక తెలంగాణ రాష్ట్రం అనుకోండి, అర్థమైందా? లేదంటే సో లెట్ అజ్యూమ్ చేయండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తెలంగాణ రాష్ట్రం అనుకోండి. సో ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది తెలంగాణ రాష్ట్రం. సో తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో 1 సంవత్సర కాలానికి, గుర్తుపెట్టుకోండి, 1 ఇయర్కి, 1 సంవత్సర కాలానికి ఎంతైతే గూడ్స్ వస్తువులను ఉత్పత్తి చేశామో, ఎంతైతే సేవలను మనం చేశామో, ఎక్కడ ఓన్లీ తెలంగాణ, ఇన్ టెరిటరీ ఆఫ్ తెలంగాణలో చేశామో దాన్ని జిఎస్డిపిగా పిలుస్తూ ఉంటాం. అర్థమైందా? 1 సంవత్సర కాలానికి ఒక భూభాగంలో, ఒక టెరిటరీ అంటే స్టేట్ కాబట్టి స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ సంవత్సర కాలంలో ఎంత వస్తువులను ఉత్పత్తి చేశామో, ఎంత సేవలను మనం చేశామో దానిని జిఎస్డిపిగా మనం కొలుస్తూ ఉంటాం. సో దాన్ని గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్గా మనం చెప్తూ ఉంటాం. ఓకే, సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రోత్ పరంగా చూసుకుంటే, అభివృద్ధి పరంగా చూసుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలలో టాప్ ప్లేస్లో తెలంగాణ ఉంది అనేటువంటి అంశాన్ని స్పష్టం చేస్తాం ఉన్నారు. అర్థమైందా? సో ఫైనల్గా జిఎస్డిపి గ్రోత్ పరంగా చూసుకుంటే అకార్డింగ్ టు ద రిపోర్ట్, అంటే లైక్ బ్రిడ్జింగ్ ది గ్యాప్ ఇంటిగ్రేటింగ్ స్కిల్లింగ్ ఇంటూ తెలంగాణస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారు? ఈవై పార్థనన్ అండ్ సిఐఐ అనేటువంటి ఒక 2 సంస్థలు కలిసి ఈ రిపోర్ట్ని విడుదల చేయగా, ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి సారాంశం ఏంటి అంటే, భారతదేశంలో 28 రాష్ట్రాలలో కంటే అన్నిటికంటే తెలంగాణలో జిఎస్డిపి అనేటువంటిది వేగంగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి అంశాన్ని వీరు స్పష్టం చేయడం జరిగింది. సో తెలంగాణలో జీడిపి అంటే జిఎస్డిపి ఎంత మేర పెరుగుతూ ఉంది అంటే 16.3% మేర పెరుగుతుంది అని ఈ నివేదిక మనకి తెలియచేయడం జరిగింది. ఇదే విధంగా ఈ నివేదిక యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టోటల్ వాల్యూ ఎంత అంటే 13.13 లక్షల కోట్లు అనేటువంటి అంశాన్ని ఈ నివేదిక తెలియజేస్తూ ఉంది.